కోసం తల్లిని సిఫార్సు అడిగింది. అప్పుడు తల్లి శకుంతల ఇలా బదులిస్తుంది. చూడవే శ్రావ్య, నీ చదువు పూర్తయి 2 ఏళ్లు కావస్తోంది. ఈ పాటికి నువ్వు కూడా ఏ చిన్న ఉద్యోగమో చేస్తూ ఉండుంటే కేవలం మీ నాన్న రెక్కల కష్టం మీదే ఇల్లు గడవకుండా నెలంతా అంతో ఇంతో డబ్బులు చేతిలో ఆడుతుండేవి. కాని నువ్వు చదువైనప్పటినుండి ఇంటర్వ్యూలని, అప్లికేషన్లని, మధ్య మధ్యలో కోచింగ్ అని రకరకాల ఖర్చులు పెట్టిస్తున్నావు. అయినా వాటన్నింటినీ కాదనకుండా అప్పు చేసి మరీ నీకందిస్తున్నారు మీ నాన్నగారు. ఇప్పుడేమో ఫ్రెండ్స్ని కలవడానికి అంత దూరం వెళ్లాలని చెప్పి డబ్బులడుగుతున్నావు. ఇది అంత అవసరమైన ఖర్చు అంటావా? చెప్పు అని తమ పరిస్థితుల్ని కూతురికి గుర్తు చేస్తూ సున్నితంగా విషయం చెప్పింది. అప్పుడు ఏళ్ల తరబడి లేదు, కుదరదు అనే మాటలని తారక మంత్రంగా చెప్పే తల్లి మాటలకి విసిగిపోయిన శ్రావ్య ఇలా అంటుంది. అమ్మా, మన దరిద్రాన్ని నువ్వు ప్రతిసారి నాకు గుర్తు చేయనక్కర్లేదు. నా కర్మకి 80%